నా పేరు యాస లక్ష్మారెడ్డి, ఆత్మకూరు మండలం, ఆత్మకూరు గ్రామము, భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. మా మండలంలో మా ఎమ్మెల్యే గారి బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అయిన బీర్ల ఐలయ్య గారి సహకారంతో ఇక్కడ మాకు ఈ సంవత్సరంలోనే మాకు 20 కోట్ల వరకు ఈ ఆత్మకూరు మండలానికి మంజూరు చేయడం జరిగింది. అందులో దాదాపు ఇక్కడ ఈ ఆత్మకూరు మండలంలో 15 కోట్ల వరకు కూడా వర్క్ కూడా అయిపోయినాయి. ఇంకా మిగతా 5 కోట్ల వరకు కూడా ఆ వర్క్ను కూడా సరే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ కోడ్ లేకుంటే ఆ పనులు కూడా జరిగేదే. మాకు అన్ని విధాల అందుబాటులో ఉండి ఐలయ్య గారి సహకారంతో మాకు అన్ని విధాల ఈ ఆత్మకూరు మండలాల్లో ముందుగానే మాకు అన్ని సహకారాలు వారు మాకు అందుబాటులో ఉండి చేస్తుండు. కాబట్టి ఇక్కడ మాకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మా అదృష్టం మాకు ఎమ్మెల్యే గారు ఐలయ్య గారు గెలిచడం ఇక్కడ ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రైతులకు సాగునీరు గురించి ఎమ్మెల్యే గారు గెలవంగానే మాకు బిక్కేరు వాగులో చెక్ డ్యాములు కట్టడం వల్ల మొన్ననే నెల క్రితం మనకు చెక్ డ్యాములు కూడా నిండి రైతులకు సాగునీరు కూడా అందించడం జరిగింది. అదే కాకుండా మాకు ఇక్కడ 5-6 చెర్లు కూడా కుంటలు చెర్లు కూడా ఆ నీరుతోటి తపాసిపల్లి నుంచి వచ్చిన నీళ్ళతోటి మాకు నీరు కూడా మంచిగా ఉన్నది. దానివల్ల ఇక్కడ ఉన్న రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు గత 5 సంవత్సరాల కింద నాకు ఇక్కడ మండల పార్టీ బాధ్యతలు ఎమ్మెల్యే గారు కాకముందుకే బీర్ల ఫౌండేషన్ ద్వారా ఇక్కడ నాకు మండల పార్టీ బాధ్యతలు ఇచ్చిండు. అప్పుడు వారు ఎమ్మెల్యే కాకముందుకు ప్రతి విలేజ్కి మాకు మంచినీటి సౌకర్యం ముందుగా మన తాగునీరు గురించి వాటర్ ఫిల్టర్లు పెట్టడం జరిగింది. కరోనా టైంలో ప్రతి ఒక్క విలేజ్కి అక్కడున్న కరోనాలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ వారికి కూరగాయలు కానీ బియ్యం కానీ వారు సొంత నిధులతోటి అప్పుడు మాకు అందించడం జరిగింది. ఆ విధంగా మేము కరోనా టైంలో కూడా మండలం మొత్తం అన్ని విలేజ్లు తిరిగి వాళ్ళందరికీ మేము సహాయ సహకారాలు అందించినాము. ఆ ప్రేమతోటే మాకు మొన్న ఎమ్మెల్యే గారిని 50,000 మెజార్టీతోటి ఆత్మకూరు గ్రామంలో మండలం నుంచి కూడా 5,000 మెజార్టీ ఇచ్చినాం. మేము మొత్తం కాన్స్టిట్యున్సీలో కూడా తనకు 50,000 మెజార్టీ వచ్చిందంటే వారు గత ఎమ్మెల్యే కాకముందు నుంచి చేస్తున్న సేవతోటే ప్రజలందరూ అందరూ అందుబాటులో ఉండి వారికి మంచి మెజార్టీ ఇచ్చారని తెలియపరుస్తుంది. మాకు ఎమ్మెల్యే గారు ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్కు ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడికి వస్తుంటాడు. అదే కాకుండా పెళ్లిళ్ళకు కానీ మిగతా కార్యక్రమాలకు కానీ మనం ఈ సీసీ రోడ్లు శంకుస్థాపనలకు మన చెక్ డ్యామ్ ఓపెనింగ్కు సంవత్సరంలో అంటే మాకు ప్రతి నెలకు తప్పనిసరిగా 10 రోజుల నుంచి 15 రోజుల వరకు తప్పనిసరిగా అన్ని మండలాలు కూడా వారు తిరుగుతారు. మా ఆత్మకూరు మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 23 గ్రామ పంచాయతీలకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా మేము 5-10 లక్షలతోటి సీసీ రోడ్డు కూడా పెట్టడం జరిగింది. ప్రతి విలేజ్కు ఎమ్మెల్యే గారు ఆ విలేజ్కి వచ్చి ఆ సీసీ రోడ్లను కూడా శంకుస్థాపన చేసిర్రు. మళ్ళీ 10-15 రోజుల తర్వాత సీసీ రోడ్లు అయిన ఐట్లను కూడా ఇనాగ్రేషన్ కూడా చేసిర్రు. అదే కాకుండా మాకు ఇక్కడ చెక్ డ్యాములు కూడా ఏర్పాటు చేసిండు. మళ్ళా ప్రతి విలేజ్కి కొన్ని విలేజ్లలో మహిళా సంఘం బిల్డింగులు కానీ కమిటీ హాళ్ళు కానీ వారు మంజూరు చేశారు. కాబట్టి ఆ కమిటీ హాల్ ఓపెనింగ్లకు కూడా వారు వచ్చిర్రు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అంటే మా అదృష్టం బీర్ల ఐలయ్య గారని ఇక్కడున్న ప్రజలందరూ వారిని కొడుకుతారు. 6 గ్యారెంటీలు ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం 6 గ్యారెంటీలలో కూడా అన్నీ అమలయ్యేటందుకు శాయశక్తులు ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల దాంట్లో కానీ రేషన్ కార్డుల దాంట్లో కానీ ప్రతి ఒక్కరికి పేదవారికి అందే విధంగా వారు మీ అందరికీ అందే విధంగా నేను మీకు ఇక్కడ ఉన్న ఎవరికి ఇబ్బంది జరగకుండా ఇస్తానని మొన్ననే 10 రోజుల కింద ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా 99% రుణమాఫీ కూడా జరిగింది. ఇప్పుడు రైతు బంధు కూడా ఇక్కడ మా ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్కు తిమ్మపురానికి రైతు బంధు కూడా అందరికీ రైతు బంధు పడ్డది.
రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ 6 గ్యారెంటీల దాని మీద కూడా ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి గత 10 సంవత్సరాల సంది గత ప్రభుత్వం ఏ విలేజ్కి కానీ ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల ప్రతి విలేజ్లో మినిమం 200-300 మంది దాకా కూడా ఇండ్లకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్ని అయితే 500 మంది పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే 10 సంవత్సరాల సంది ఎక్కడ ఎవరికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వకపోవటం వల్ల ఈ ప్రజలందరికీ ఇబ్బంది జరిగి ఇప్పుడు అందరూ ఒకటేసారి 10 ఏళ్ళ సంది లేని వాళ్ళు అందరూ ఈ ఇండ్లు కూడా పెట్టుకోవటం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళ సంది రేషన్ కార్డు లేవు. ఆ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు కూడా మన ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి అర్హులు అనుకున్న వారందరికీ రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ మంజూరు ఇచ్చే బాధ్యత నాది అని వారు హామీ ఇచ్చడం ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా మనకు మొన్న సర్వే ప్రకారం మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, ఎస్సీ వాళ్ళు కూడా ఇక్కడున్న వారు కూడా అందరూ కూడా ఇన్ని రోజులకు మాకు ఎస్సీ వర్గీకరణ అయిందని వారు కూడా సంతోషంగా ఉన్నారు. బీసీ కులగణన అనేది ఇది రాజకీయంగా ఏదో అనుకుంటున్నారు తప్ప ఎప్పుడైనా బీసీలు కానీ ఓసీలు కానీ ఎస్సీలు కానీ అందరం కలిసిమెలిసి ఉండి తెలంగాణలో అన్నా తమ్మి అని అనుకుంటూ తిరుగుతున్న ఈ తెలంగాణలో బీసీలకు కూడా అన్యాయం ఎక్కడ జరగదు. ఉదాహరణకి ఏంటంటే మరి ఇప్పుడు ఆత్మకూరు మండలంలో మా బీసీ ఎంపీపీ, హెడ్ క్వార్టర్లో బీసీ సర్పంచ్, అవన్నీ కూడా ఎప్పుడు క్రమేపీ జరుగుతూనే ఉంది. ఎవరు కూడా ఇబ్బందులు జరిగాయి. ఎందుకంటే ఓసీబీసీ అనేది తేడా తెలంగాణలో లేదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య గారిని మంత్రి పదవికి అడుగులే. ఎందుకనంటే గత మాకు 20 సంవత్సరాల సంది కూడా ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ అప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం ఉన్నప్పుడు సిపిఐ పొత్తుల 3 ఏళ్ళు సిపిఐ ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు ఎలాంటి అవకాశం ఇక్కడ దొరకలే. తదుపరి కాంగ్రెస్ పార్టీ నుంచి భిక్షమయ్య గౌడ్ గెలిచిండు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు ఎలాంటిది జరగలే. కాబట్టి మాకు ఏందనంటే బీర్ల ఐలయ్య గారు ప్రజల గురించి రోజు కష్టపడేవారు కాబట్టి వారికి మంత్రి పదవి ఇస్తే ఇక్కడున్న అన్ని సమస్యలను వారు పరిష్కరిస్తారని మేము కోరుకుంటూ వారికి మంత్రి పదవి ఇవ్వాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి మొక్కుతున్నాం. రుణమాఫీ అనేది వాస్తవానికి ఏంటంటే 2 లక్షలకు పైబడి ఉన్న వారికి ఇంకా కాలే. 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ జరిగింది. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కాలేదు. అది కూడా ప్రభుత్వం మరి 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా ఈ 6వ విడతల వాళ్ళకు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇస్తున్నారు. కాబట్టి దాని మీద ప్రజలు కూడా, ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు కూడా సరే క్రమేపీ చేస్తారన్న నమ్మకం మీద ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీల దాంట్లో ఉచిత కరెంట్ అయితే ప్రతి ఒక్క ఇంటికైతే ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలైపోయింది. 500కే గ్యాస్ ఇస్తున్నారు. 500 కూడా గ్యాస్ కూడా ఇప్పుడు అమలయ్యే ఉంటుంది. సరే కొంతమందికి ఏమన్నా అంటే ఈ రేషన్ కార్డులు లేక ఏదన్నా ఆధార్ కార్డులు వాళ్ళు సరి అయిన లేని వాళ్ళు కొంతమందికి రానట్టుంది. కానీ అవి కూడా సరి చేసుకుంటే ఎంఆర్ ఆఫీసులో సరి చేసి అందరు కూడా అర్హులు అవుతారనేది వారు హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి హామీ మీద ప్రజలైతే మంచిగా నిమ్మలంగానే ఉన్నారు. రైతు భరోసా కూడా మొన్న ఏం చేశారంటే మోడల్గా ఒక విలేజ్ తీసుకున్నారు. కాబట్టి మోడల్ విలేజ్కి మొత్తం అందరికీ రైతులకు డబ్బులు పడ్డాయి. ఇప్పుడు క్రమేపీ ఏంటంటే నిన్నటి నుంచే ప్రతి ఎకరం నుంచి ఇప్పుడు లైన్ నెంబర్ వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు అందరికీ డబ్బులు పడతాయని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా డబ్బులు పడుతుంటే ప్రజలకు కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా. మొన్న ఎందుకంటే ఒకటే విలేజ్లో మొత్తం వేసారు, మొత్తం ముట్టినాయి. కాబట్టి మాకు రావాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంటుంది. అది క్రమేపీ ఈ నెల లాస్ట్ వరకు అందరు కూడా డబ్బులు పడతాయని మొన్న ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి దాని మీద వారికి నమ్మకం అయితే ఉన్నది. ఇది మాది ఈ ఆత్మకూరు మండలము కాంగ్రెసు కంచుకోట. ఈ ఆత్మకూరు మండలంలో గత ప్రభుత్వం లేనప్పుడే మాకు 23 మందికి 10 మంది సర్పంచులు ఆ రోజు మేము గెలవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ప్రతి విలేజ్ని తిరిగి ప్రతి విలేజ్లో ఉన్న కార్యకర్తకు ఏ బాధ ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేక కళ్యాణ లక్ష్మి కానీ గతంలో పెండింగ్ ఉన్నాయి అన్నీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రతి నెలకు వాళ్ళకి పెట్టి క్యాంపు ద్వారా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు కూడా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారి హామీ మీద మాకు 23 గ్రామ పంచాయతీలకు 20 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుస్తాం. ఒక 3 గ్రామ పంచాయతీలలో సరే
పోటీ ఏమన్నా ఉంటుంది తప్ప 20 గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్యంతో 1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన మటుకు గతంలో పెండింగ్ ఉన్నాయి అన్నీ కళ్యాణ లక్ష్యమే ఇవాటి వరకు జరిగింది. కొత్తగా వచ్చేటి కూడా మరి ఈ సంవత్సరం నుంచి కూడా అవి కూడా ఇస్తామని మరి మొన్న మాట కూడా ఇవ్వటం జరిగింది. అది కూడా ఇస్తాడనేది నమ్మకం ఉంది. జనానికి ఏంటంటే ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకోవాలని కోరుకుంటున్నారు అంతే. గతంలో 15 సంవత్సరాలు కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది. తదుపరి మొన్న 12 సంవత్సరాలు కేజ్రీవాల్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే కొత్తది చేస్తే ఏముంటుందో అన్న దాని మీద వాళ్ళు కోరిక జరిగింది తప్ప కాంగ్రెస్ మీద జనానికి ఎక్కడ కూడా విరక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా ఇప్పుడు ఏ విధంగానైతే కాంగ్రెస్ అధికారం లేని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు కూడా వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ కాంగ్రెస్ కూడా కైవసం చేసుకుంటుంది. యథావిధిగా ఈరోజు బీజేపీ ఏ విధంగానైతే ఉన్నదో అప్పుడు 5 ఏళ్ల వరకు కాంగ్రెస్ కూడా మళ్ళీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడని మా నమ్మకం. అవకాశము ఉన్నప్పుడు ప్రతి ఒక్క నాయకుని కూడా అవకాశం కావాలని కోరుకుంటున్నారు. మా దాంట్లో చాలామంది యువకులు కూడా ఉన్నారు. యువకులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా మాకుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గతంలో నేను సర్పంచ్ చేయడం జరిగింది, మోత్కూరు మార్కెట్ చేయడం జరిగింది, యాయరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ చేయడం జరిగింది. నేను కూడా ఎందుకంటే నా తదుపరి కూడా యువకులకు కూడా అవకాశం ఇవ్వాలి అని నా ఆలోచన. అవకాశం ఉంటే ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం జనరల్ కోట ఉంటే మటుకు జెడ్పీటీసీ కూడా పోటీ చేస్తానని నేను తెలియపరుస్తాను. ప్రజలందరికీ మన ప్రభుత్వం వచ్చే ముందు ఎన్ని అయితే హామీలు ఇచ్చినామో హామీలన్నీ నెరవేర్స్తామని మొన్ననే ప్రజాపాలనలో మీటింగ్లో కూడా దరఖాస్తులు పెట్టుకున్న ఇండ్లను కానీ రేషన్ కార్డులను కానీ ప్రతి ఒక్కరికి ఎవరికైనా రేషన్ కార్డులో చేర్పులు మార్పులు ఉన్నా కానీ వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మా వంతు ప్రయత్నం నేను చేసి ముందుండి ఇక్కడున్న ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ పథకాలన్నీ చెప్పి మేము ఈరోజు మళ్ళీ అధికారానికి వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని విన్నవిస్తున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఆత్మకూరు మండలంలో ఒక 5,000 లీడు మాకు ఎంపీ గారికి కానీ 5,000 లీడ్ ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి కూడా 5,000 లీడ్ ఇచ్చినాం. గతంలో కూడా ఇక్కడ ఎంపీపీ కాంగ్రెస్ ఎంపీపీ కాంగ్రెస్ జెడ్పీటీసీ ఆత్మకూరు మండలం మళ్ళీ ఆ స్థానాలన్నీ కూడా సింగిల్ విండో చైర్మన్ కూడా కాంగ్రెసే, లోకల్ సర్పంచ్ కూడా కాంగ్రెసే. మళ్ళీ ఈ స్థానాలన్నీ మేము నిలబెట్టుకొని యథావిధిగా కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరికీ అవకాశం వచ్చే విధంగా ఎవరు నిరుత్సాహపడకుండా ఎవరికి అవకాశం ఏది ఉన్నా కానీ ఎవరన్నా ముందుండి నేను చేస్తానంటే కూడా వాళ్ళకు మా పదవి కూడా వాళ్ళకు ఇచ్చి త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీని నిలబెడతానని నేను తెలియపరుస్తాను.